హాయ్ గైస్, నేను మీ శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీనివాస్ టెక్ వరల్డ్ ఛానల్. ఈ వీడియోలో మనం కామెంట్స్ గురించి తెలుసుకుందాం జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో. ఇక ఈ వీడియోలో చెప్పబోయే కంటెంట్ ఏంటి అంటే డెఫినేషన్, కామెంట్స్ యొక్క డెఫినేషన్ అయితే చూస్తాం. తర్వాత ఎన్ని టైప్స్ ఆఫ్ కామెంట్స్ ఉన్నాయో చూద్దాం. తర్వాత ఎగ్జాంపుల్స్ చూద్దాం. తర్వాత యూసేజ్, ఎక్కడ ఎప్పుడు ఎలా యూజ్ చేయాలో చూద్దాం. తర్వాత మీకు ఒక క్యాలిక్యులేటర్ అప్లికేషన్, ఒక డాక్యుమెంటేషన్ ఇస్తాను. అంటే మీకు రియల్ వరల్డ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చిన్న ఎగ్జాంపుల్ అయితే ఉంటుందన్నమాట. మీరు తర్వాత దాన్ని ఇంప్రూవ్ చేసుకోండి. ఓకేనా? ఆ డాక్యుమెంటేషన్ స్కిల్స్ కూడా చాలా అవసరం అన్నమాట. ఓకేనా? ఇక డెఫినేషన్కి వచ్చేస్తే, డెఫినేషన్కి వచ్చేస్తే ఏ కామెంట్ ఇన్ జావా ఈస్ ఏ పీస్ ఆఫ్ టెక్స్ట్ రిటర్న్ ఇన్సైడ్ ద కోడ్. అంటే జావాలో కామెంట్ అంటే ఏంటి అంటే ఒక కోడ్ లేదా ప్రోగ్రామ్ లోపల రాసే ఒక పీస్ ఆఫ్ టెక్స్ట్ అనమాట, విచ్ ఈజ్ ఇగ్నోర్డ్ బై ద కంపైలర్ అండ్ జేవిఎం అండ్ కంపైలర్ అనేవి ఆ కామెంట్ అనేదాన్ని ఇగ్నోర్ చేస్తాయి, అవాయిడ్ చేస్తాయి. అంటే ఎగ్జిక్యూట్ చేయవు అండ్ రన్ చేయవు. మనం రాసే కోడ్ కానీ లాజిక్లో కామెంట్ పార్టిసిపేషన్ అయితే ఏమి ఉండదన్నమాట. జస్ట్ మనకి కోడ్ అర్థం కావడం కోసమే, ఏదైనా డెవలపర్ కానీ టీమ్ మెంబర్స్ కానీ జస్ట్ ఆ కోడ్ ఏంటి, లాజిక్ ఏంటి, బిజినెస్ లాజిక్ ఏంటి, జస్ట్ దాన్ని ఇండికేట్ చేసి డిస్క్రైబ్ చేయడానికి మాత్రమే. ఓకేనా? అండ్ ఈజ్ ఓన్లీ మెంట్ ఫర్ హ్యూమన్స్ టు అండర్స్టాండ్ ద కోడ్ బెటర్. చెప్పాను కదా, జస్ట్ కోడ్ బెటర్గా అండర్స్టాండ్ చేసుకోవడం కోసం, టీమ్ కొలాబరేషన్ కోసం ఐటీ ఇండస్ట్రీస్లో వాడుతూ ఉంటారనమాట. చాలా ఇంపార్టెంట్ కామెంట్ అనేది కూడా మీకు ప్రొఫెషనల్ వేలో. ఓకేనా? వై కామెంట్స్ ఎగ్జిస్ట్, అసలు కామెంట్స్ ఎందుకు ఉన్నాయి, ఎందుకు వాటిని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఏంటంటే టు ఎక్స్ప్లెయిన్ ద కోడ్ అంటే లాజిక్ ఏంటి, అసలు అప్లికేషన్ దేనికి సంబంధించింది, ఏమైనా అర్థం కాని ఏదన్నా ఉంటే జస్ట్ మనం డిస్క్రైబ్ చేస్తామన్నమాట, వాట్ ఈస్ వాట్ అని చెప్పేసి. అందుకని తర్వాత టు ఇంప్రూవ్ రీడబిలిటీని ఇంప్రూవ్ చేస్తుంది అన్నమాట. ఓకేనా? టు డిసేబుల్ సమ్ టెంపరరీ కోడ్, అంటే ఏదైనా టెంపరరీ కోడ్ని మనం డీబగింగ్ కోసం కానీ టెస్టింగ్ పర్పస్ కోసం కానీ మనం టెంపరరీగా దాన్ని డిసేబుల్ చేయొచ్చు. కోడ్ని అంటే ఏదైనా ఒక లాజిక్ కానీ ఏదైనా మెథడ్ కానీ దాన్ని టెంపరరీగా మనం రన్ అవ్వకుండా ఎగ్జిక్యూట్ అవ్వకుండా కామెంట్లో పెట్టేసేయచ్చు అనమాట. మనం ఒకసారి రన్ చేసి చూసి టెస్ట్ అయిన తర్వాత కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకొని మనం మళ్ళీ కామెంట్ తీసేస్తాం, కామెంట్ చేస్తాం అనమాట కోడ్ని. ఓకేనా? ఎలా రన్ అవుతుంది ఏంటి, అవుట్పుట్ కరెక్ట్గా వస్తుందా లేదా చెక్ చేసుకొని దాని ప్రకారం మళ్ళీ ఏమన్నా చిన్న మార్పులు ఉంటే చేసుకుంటాం అన్నమాట. ఓకేనా? డీబగింగ్, టెస్టింగ్ అంటే ఎర్రర్స్ని తీసేయటం అన్నమాట, టెస్టింగ్ పర్పస్ని కొంచెం తగ్గించుకోవడానికి. ఓకేనా? తర్వాత టు జనరేట్ డాక్యుమెంటేషన్, జావా డాక్ స్టైల్, అంటే డాక్యుమెంటేషన్ అప్లికేషన్కి సంబంధించిన ఒక మాన్యువల్ లాగా డాక్యుమెంటేషన్ క్రియేట్ చేయడానికి కామెంట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకేనా? అంటే ఒకవేళ టీమ్ మెంబర్స్ కానీ ఎవరన్నా మారినా, రిజైన్ చేసినా, లేకపోతే వేరే కంపెనీకి షిఫ్ట్ అయినా కానీ ఆ కోడ్ ఎలా రాశారు ఏంటి, దేని బేస్ మీద డెవలప్ చేశారు, వాటన్నిటి గురించి ఒక డాక్యుమెంటేషన్ ఉంటే ఎవరైనా కొత్త ఎంప్లాయీ వచ్చినా కూడా అర్థమైద్ది, లేదా మీ టీమ్ మెంబర్స్ కూడా అర్థమైద్ది అనమాట ఈ డాక్యుమెంటేషన్ ద్వారా. అది యూసేజ్ అనమాట డాక్యుమెంటేషన్ వల్ల. ఓకేనా? ఇంకా టైప్స్ ఆఫ్ కామెంట్స్, జావాలో ఎన్ని టైప్స్ ఆఫ్ కామెంట్స్ ఉన్నాయంటే 3 టైప్స్ ఉన్నాయి. సింగిల్ లైన్ కామెంట్స్, మల్టీ లైన్ కామెంట్స్, డాక్యుమెంటేషన్ కామెంట్స్. వాటిని ఇలా మనం కామెంట్ అనేది ఇండికేట్ చేస్తాం, ఇలా రాస్తాం అన్నమాట కోడ్లో. ఓకేనా? తర్వాత సింగిల్ లైన్ కామెంట్స్ అంటే ఇండికేషన్ స్టార్టింగ్ లైన్లో ఇలా వస్తుంది అనమాట. సింగిల్ లైన్ కామెంట్స్ బిగిన్ విత్ 2 ఫార్వర్డ్ స్లాషెస్, అంటే ఇవన్నమాట 2 ఫార్వర్డ్ స్లాషెస్ అండ్ ఎక్స్టెండ్ టు ద ఎండ్ ఆఫ్ ద లైన్. అంటే మీరు 2 ఫార్వర్డ్ స్లాషెస్తో స్టార్ట్ అయ్యి ఎండ్ ఆఫ్ లైన్ వరకు అది కంటిన్యూ అవుతుంది అనమాట. అంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనమాట. ఫస్ట్ కామెంట్ తీసుకుంటే స్టార్టింగ్లో 2 ఫార్వర్డ్ స్లాషెస్ ఉన్నాయి. అప్పుడు ఈ స్లాషెస్ ఎక్కడైతే ఉన్నాయో ఆ లైన్ మొత్తంకి ఆ కామెంట్ అనేది కంట్రిబ్యూట్ అవుతుంది అనమాట. అంటే ఈ లైన్ మొత్తానికి ఆ కామెంట్ అనేది అప్లై అవుతుంది. అప్పుడు ఈ లైన్ మొత్తం ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకేనా? తర్వాత ఇది ఒక చిన్న స్టేట్మెంట్ అనమాట. ఇంట్ ఏజ్ ఈక్వల్ టు 25, అంటే ఏజ్ 25 అని. తర్వాత మనం ఆ స్టేట్మెంట్ అయిపోయిన తర్వాత ఎక్కడైతే కామెంట్ స్లాషెస్ యూస్ చేసామో సింగిల్ లైన్ కామెంట్స్
అక్కడ దగ్గర నుంచి ఇంకా లైన్ మొత్తం అనేది కామెంట్ కిందకే వచ్చేస్తుంది అనమాట. కామెంట్ కింద కన్సిడర్ అయిపోద్ది ఎండ్ ఆఫ్ ద లైన్. ఈ లైన్ చివరి వరకు మళ్ళీ నెక్స్ట్ లైన్ అనేది నార్మలే ఎగ్జిక్యూట్ అయ్యిద్ది. ఓకేనా. ఈ లైన్ ఎక్కడైతే ఫార్వర్డ్ స్లాషెస్ ఉన్నాయో ఆ లైన్ మొత్తం కామెంట్ కింద అప్లై అయిపోద్ది. ఇది సింగిల్ లైన్ కామెంట్స్ అనమాట. ఓకేనా. మీరు దీన్ని ఎక్కడ యూస్ చేయాలంటే ఏదన్నా చిన్న ఒక స్టేట్మెంట్ అంటే చిన్న లైన్ కానీ మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలన్నప్పుడు అదేంటి అని మన సింగిల్ లైన్ కామెంట్స్ యూస్ చేయొచ్చు ఇలాగా సైడ్లో. లేదు అంటే ఇన్ లైన్లు అనమాట. లేదు అంటే ఏమన్నా కొన్ని స్టెప్స్ ఏమన్నా ఉన్నా చిన్న బుల్లెట్ పాయింట్స్ ఒక 5 to 6 లైన్స్ అలా ఉన్నా కానీ మీరైతే ఈ సింగిల్ లైన్ కామెంట్స్ అనేది యూస్ చేయొచ్చు. ఓకేనా. ఒక 9 లైన్స్ ఉన్నా అలాగైనా పర్లేదనమాట. ఓకేనా. అదనమాట సింగిల్ లైన్ గురించి. నెక్స్ట్ మల్టీ లైన్ కామెంట్స్. మల్టీ లైన్ కామెంట్స్ అంటే మల్టీ లైన్ కామెంట్స్ స్టార్ట్స్ విత్ ఫార్వర్డ్ స్లాషెస్ విత్ యాస్ట్రిక్ స్టార్. ఓకేనా. అండ్ ఎండ్స్ విత్ యాస్ట్రిక్ ఆర్ స్టార్ అండ్ ఫార్వర్డ్ స్లాషెస్ అనమాట. అంటే ఈ విధంగా స్టార్ట్ అవుతుంది అండ్ ఈ విధంగా ఎండ్ అవుతుంది అనమాట. ఎవ్రీథింగ్ బిట్వీన్ దీస్ మార్కర్స్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ ఏ కామెంట్. అంటే వీటి మధ్యలో ఉన్నది మొత్తం మీకు కామెంట్గా అప్లై అవుతుంది అనమాట. మధ్యలో ఉన్నది మొత్తం కామెంట్గా పరిగణిస్తుంది. ఓకేనా. కామెంట్గా కన్సిడర్ అవుతుంది. ఓకేనా. రిగార్డ్లెస్ ఆఫ్ లైన్ బ్రేక్స్ ఉన్నా కూడా మధ్యలో మీరు లైన్ బ్రేక్స్ ఇచ్చుకున్నా లేకపోతే స్ట్రైట్గా రాసినా మీరు ఈ సింబల్స్ మధ్య ఈ మల్టీ లైన్ కామెంట్స్ మధ్యలో ఉన్న కంటెంట్ అంటే టెక్స్ట్ మొత్తం మీకు కామెంట్ కిందకి కన్సిడర్ అవుతుంది. ఓకేనా. అదనమాట. మీరు లైన్ బ్రేక్స్ ఇచ్చినా ఎంటర్ ఇచ్చి లైన్ బ్రేక్ ఇచ్చినా కానీ స్ట్రైట్గా రాసినా పారాగ్రాఫ్లుగా రాసినా మధ్యలో ఏమన్నా స్పెషల్ క్యారెక్టర్స్ పెట్టుకున్నా అది మొత్తం కామెంట్ అయిపోతుంది, ఎగ్జిక్యూట్ అవ్వదు. జస్ట్ మీకు విజిబుల్ అవుతుంది కోడ్లో. ఓకేనా. ఇట్లాగా ఇన్ లైన్లో కూడా మనం అయితే కామెంట్ అయితే ఇవ్వచ్చు అనమాట, మల్టీ లైన్ కామెంట్. కానీ ఇలా ఇవ్వకూడదు అనమాట. ఇది రాంగ్. ఒక ఎగ్జిక్యూట్ అవుతుంది బట్ ఇవ్వకూడదు. ఎందుకంటే ఇక్కడ సింగిల్ లైన్ కామెంట్స్ ఇవ్వచ్చు. చిన్నదానికి కూడా మనం మల్టీ లైన్ కామెంట్స్ యూస్ చేయడం కరెక్ట్ కాదనమాట. ఏదన్నా ఇంట్రడక్షన్ లాగా కానీ ఒక అప్లికేషన్ ఇంట్రడక్షన్ కానీ ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నప్పుడు కొంచెం లాంగ్గా అట్లాంటి టైమ్స్లో మనం మల్టీ లైన్ కామెంట్స్ అయితే యూస్ చేస్తాం. ఓకేనా. అది ఇది డాక్యుమెంట్ స్టైల్ కామెంటింగ్ అనమాట. ఇది విజువల్ ఫార్మాట్ బాగుండటానికి ఇలా కూడా మనం అయితే కామెంట్ చేయొచ్చు అనమాట. ఒక ఫ్రంట్ స్లాష్ అండ్ 2 యాస్టరిక్స్ అనమాట. అంటే 2 స్టార్స్ ఇవ్వడం, లాస్ట్లో కామెంట్ ఎండింగ్ అయితే ఇవ్వచ్చు అనమాట. మధ్యలో మీరు స్టార్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఇచ్చుకోవచ్చు, స్పెషల్ క్యారెక్టర్స్. అంటే ఎవ్రీ లైన్ అనేది మీకు విజువల్ ఫార్మాటింగ్ బాగుండడం కోసం అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంటేషన్ కామెంట్స్. అంటే డాక్యుమెంటేషన్ కామెంట్స్ ఆల్సో కాల్డ్ జావా డాక్ కామెంట్స్. వీటిని డాక్యుమెంటేషన్ కామెంట్స్ అనొచ్చు లేదా జావా డాక్ కామెంట్స్ అని కూడా అంటారనమాట. స్టార్ట్స్ విత్ ఫార్వర్డ్ స్లాష్ అండ్ 2 యాస్టరిక్స్ అండ్ ఎండ్స్ విత్ యాస్టరిక్ అండ్ ఫార్వర్డ్ స్లాష్. ఓకేనా. స్టార్టింగ్ ఇలా అవుతుంది, ఎండింగ్ ఇలా ఉంటుంది అనమాట. ఓకేనా. దే ఆర్ యూజ్డ్ టు జనరేట్ HTML డాక్యుమెంటేషన్ యూజింగ్ ద జావా డాక్ టూల్. అంటే ఇవి ఈ కామెంట్స్ డాక్యుమెంటేషన్ కామెంట్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే HTML డాక్యుమెంటేషన్ క్రియేట్ చేయడానికి లేదా జనరేట్ చేయడానికి అనమాట. అప్పుడు జావా డాక్యుమెంట్ టూల్ యూజ్ చేసి మనం HTML డాక్యుమెంటేషన్ జనరేట్ చేయడానికి అయితే మనం ఈ డాక్యుమెంటేషన్ కామెంట్స్ యూజ్ చేస్తాం. ఇందులో ఏంటంటే మీరు జావా డాక్యుమెంట్ టూల్ ఏదో అనుకోవద్దు. మీరు ఇక్కడ కామెంట్ ఇలా స్టార్ట్ చేశారు అంటే డాక్యుమెంటేషన్ కామెంట్స్ తోటి ఆటోమేటిక్గా జావా డాక్యుమెంటేషన్ టూల్ ఎనేబుల్ అయ్యి మనకైతే HTML డాక్యుమెంటేషన్ క్రియేట్ అవుతుంది. అంటే వెబ్ పేజెస్లో ఒక డాక్యుమెంటేషన్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ప్రిపేర్ అవుతుంది, జనరేట్ అవుతుంది. వెబ్సైట్స్లో మీరు చూస్తూ ఉంటారు కదా, హెల్ప్ పేజీ అలాంటి పేజెస్ యూజర్ మాన్యువల్ లాగా అలా జనరేట్ అయ్యిద్ది అనమాట. జనరేట్ చేసుకోవచ్చు ఈ డాక్యుమెంటేషన్ కామెంట్స్ ద్వారా. ఓకేనా. అండ్ ఆల్సో యూజ్డ్ ఫర్ API డాక్యుమెంటేషన్ కూడా జనరేట్ చేసుకోవచ్చు అనమాట. API అంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. ఓకేనా. ఇలాగ ఉంటుంది అనమాట. మీకు డాక్యుమెంటేషన్ కామెంట్స్ అయితే ఇలా ఉంటాయి. ఇందులో అప్లికేషన్ ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటు కొన్ని ట్యాగ్స్ కూడా అయితే ఉంటాయి అన్నమాట. ఇందులో పారామీటర్ ట్యాగ్, రిటర్న్ ట్యాగ్, ఆథర్ ట్యాగ్, వర్షన్ ట్యాగ్. అంటే పారామీటర్ ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది.
అండ్ రిటర్న్ రిటర్న్ అవుట్పుట్ ఏమొస్తుంది అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట ఈ ట్యాగ్ అనేది. డాక్యుమెంటేషన్ కామెంట్స్లో ఇది ఫార్మాట్ అనమాట, అంటే రైట్ వే మీరు డాక్యుమెంటేషన్ చేయడానికి. ఓకేనా. ఆథర్ అంటే ఇది డెవలప్ చేసింది ఎవరు, వర్షన్ ఎన్నో వర్షన్, సెకండ్ వర్షన్, థర్డ్ వర్షన్ అప్డేషన్ బట్టి అలాగనమాట. ఇక్కడ చూడండి పారామీటర్స్లో లెంత్ ఇండికేట్ చేస్తుంది, లెంత్ ఆఫ్ ద సర్కిల్ అంటే పారామీటర్ ట్యాగ్ యూస్ చేసి మనం ఎక్స్ప్లెయిన్ చేసాం. ఇది డబుల్ విడ్త్, ఈ పారామీటర్ ఇండికేట్ చేస్తుంది, విడ్త్ ఆఫ్ ద రెక్టాంగిల్ అని ఇలాగ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు అన్నమాట. రిటర్న్ లెంత్ ఇంటూ విడ్త్ ఈక్వల్ టు ఏరియా రిటర్న్ చేస్తుందని చెప్తుంది అనమాట. ఆథర్ ఈ ప్రోగ్రామ్కి డెవలపర్ ఎవరు, ఆథర్ జాన్ డూ, వర్షన్ ఎన్నో వర్షన్ 1. ఈ ట్యాగ్స్ అనేవి మీకు పర్ఫెక్ట్ వే అనమాట, ఇదే రైట్ వే. ఈ ట్యాగ్స్ యూస్ చేసి మీరు ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకేనా. ఇవి ఇంకా మ్యాక్సిమం యూస్ చేసే ట్యాగ్స్ అనమాట. కామన్ జావా డాక్యుమెంటేషన్ ట్యాగ్స్ అనమాట. డాక్యుమెంటేషన్ కామెంట్ సపోర్ట్ స్పెషల్ ట్యాగ్స్ దట్ ప్రొవైడ్ స్ట్రక్చర్డ్ ఇన్ఫర్మేషన్. ఒక అప్లికేషన్ కానీ ఒక ప్రోగ్రామ్ గురించి స్ట్రక్చర్డ్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి ట్యాగ్స్ ద్వారా మనం ప్రొవైడ్ చేయొచ్చు. ఓకేనా. ఈ పారామీటర్ అనేది మెథడ్ పారామీటర్స్ని డిస్క్రైబ్ చేస్తుంది. రిటర్న్ అనేది రిటర్న్ వాల్యూ అంటే రిజల్ట్ ఏమొస్తుందని డిస్క్రైబ్ చేస్తుంది. తర్వాత థ్రోస్ అండ్ ఎక్సెప్షన్ అనే ట్యాగ్స్ ఏంటి అంటే డాక్యుమెంట్ యొక్క ఎక్సెప్షన్స్ అనేవి ఇస్తుందన్నమాట. అంటే ఏదన్నా ఎర్రర్ కానీ అలాంటివి ఉన్నప్పుడు అది మీరు ఏ విధంగా రాంగ్గా ఇస్తే ఎర్రర్ ఎలా వస్తుందని డిస్క్రైబ్ చేస్తుంది అనమాట. సో మనం దీన్ని మైండ్లో పెట్టుకొని మనం ప్రోగ్రామ్ ఆర్ అప్లికేషన్ అయితే మనం యూజ్ చేయాలన్నమాట. ఓకేనా. ఎలా వాడకూడదు అని చెప్పేసి. ఆథర్ అనమాట నెక్స్ట్, అంటే ఆథర్ ట్యాగ్ స్పెసిఫైస్ ద ఆథర్, ఎవరు డెవలప్ చేశారు అనేది. తర్వాత వర్షన్ ఏంటి, వర్షన్ ఇన్ఫర్మేషన్ చెప్తుంది. తర్వాత సిన్స్ షోస్ వెన్ ద ఫీచర్ వాస్ యాడెడ్, మన ఆ ప్రోగ్రాంలో యాడ్ చేసిన ఫీచర్స్ ఉంటే ఆ ఫీచర్ ఎప్పుడు యాడ్ చేసాము ఏంటి అనేది కూడా మనం ఇస్తామన్నమాట, ఇండికేట్ చేస్తాం. ఓకేనా. సి క్రియేట్స్ క్రాస్ రెఫరెన్సెస్, అంటే ఏమన్నా చిన్న మెథడ్స్ కానీ క్లాసెస్ కానీ మనం అవి ఎక్కడ ఉన్నాయో మనం ఈ సి అనే ట్యాగ్ ద్వారా ఎక్కడ ఉన్నాయి అంటే ఏ లొకేషన్లో ఉన్నాయి అని కూడా మనం చెప్పొచ్చు అనమాట. అంటే కొన్ని ఫైల్స్ ఫోల్డర్స్లో ఎలా ఉంటాయి కదా అలాగా. తర్వాత డెప్రికేటెడ్ మార్క్స్ డెప్రికేటెడ్ ఎలిమెంట్స్, ఏమన్నా డిఫరెంట్గా ఉన్న డెప్రికేటెడ్ ఎలిమెంట్స్ని మనం మార్క్ చేయొచ్చు అనమాట ఈ ట్యాగ్ ద్వారా. ఓకేనా. ఇది ఎగ్జాంపుల్ అనమాట. ఈ ఎగ్జాంపుల్ అయితే చూడండి, ఈ ప్రోగ్రామ్ ఈ క్యాలిక్యులేటర్ ప్రోగ్రామ్కి 2 నెంబర్స్ని డివైడ్ చేశారనమాట. డివైడర్ అంటే ఈ డివిజన్ చేసే ఒక ప్రోగ్రామ్ యొక్క ఈ డాక్యుమెంటేషన్ అనమాట. దీనికి సంబంధించింది చిన్న ఇన్ఫర్మేషన్ అనమాట. యుటిలిటీ క్లాస్ ఫర్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది డాక్యుమెంటేషన్. తర్వాత ఆథర్ ఎవరు, డెవలప్ చేసింది ఎవరు, వర్షన్ 2.1 వర్షన్, సిన్స్ 1.1 అంటే ఫస్ట్ వర్షన్ నుంచి ఉందని చెప్పేసి ఇలాగనమాట. తర్వాత ఈ డాక్యుమెంటేషన్ వచ్చేసరికి దీని గురించి ఇస్తుంది అనమాట. అంటే ఆ పారామీటర్స్ ఏమేమి ఉన్నాయి, ఏ వేరియబుల్ ఏ ఐడెంటిఫైయర్ ఏం వర్క్ చేస్తుంది ఏంటి అనేది ఇక్కడ మొత్తం పారామీటర్స్తో సహా, డివిడెండ్ ఏం చేస్తుంది, డివైజర్ ఏం చేస్తుంది, ఇది మొత్తం క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారనమాట. రిజల్ట్ ఏమిస్తుంది, ఎక్సెప్షన్ ఏమిస్తుంది అంటే ఇక్కడ చూడండి థ్రోస్ ఎక్సెప్షన్ అన్నప్పుడు అరిథమెటిక్ ఎక్సెప్షన్ డివైజర్ ఈజ్ 0, అంటే డివైజర్ 0 ఉన్నప్పుడు 5/0 ఉందనుకోండి, అలాంటి చిన్న ఎర్రర్స్ ఏమన్నా ఉన్నా 0/5 అలాంటి ఎర్రర్స్ ఏమన్నా ఉన్నా కానీ ఇవ్వకూడకుండా ఉన్నవి ఎర్రర్స్ అంటే రాంగ్ పర్పస్గా మీరు యూజ్ చేస్తే ఇన్పుట్స్ ఇచ్చినా అది ఎక్సెప్షన్ త్రో చేస్తుంది అనమాట, ఎర్రర్ ఇస్తుందని ఇక్కడ చెప్తుంది అనమాట. ఓకేనా. సి అంటే మల్టిప్లై అనే క్లాస్ కూడా ఉంది, అది ఎక్కడ ఉందో కూడా చూపిస్తుంది, ఇండికేట్ చేస్తుంది అనమాట. ఓకేనా. అది దీని యూసేజ్, డాక్యుమెంటేషన్ కామెంట్స్ యూసేజ్ అనమాట. ఇంకా నెక్స్ట్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఫర్ కామెంట్స్కి రైట్ వేలో ఎలా యూజ్ చేయాలని చెప్పేసి. ఎక్స్ప్లెయినింగ్ కాంప్లెక్స్ లాజిక్ ఆర్ అల్గారిథమ్స్, అంటే కాంప్లెక్స్ లాజిక్స్ని లేదా అల్గారిథమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం యూజ్ చేస్తాం అనమాట కామెంట్స్ అనేవి. ఇది రైట్ వే, అంటే బైనరీ సెర్చ్ అల్గారిథమ్ టు ఫైండ్ ద టార్గెట్ ఎలిమెంట్ ఇలాగనమాట. టైం కాంప్లెక్సిటీ కామెంట్స్ చూసారు కదా. ఇలాగ ఇక్కడ మళ్ళీ చూడండి ఈ యొక్క లాజిక్ ఏంటి అనేది మనకి ఇక్కడ సైడ్లో ఇండికేట్ చెప్పారనమాట. ఓకేనా. ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే ప్రివెంట్స్ ఇంటీజర్ ఫ్లో, ఈ లాజిక్ ఏంటి అని చెప్పారు. ఇలాగనమాట, ఇలాగ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంటే డాక్యుమెంటింగ్
పబ్లిక్ ఏపీఐస్కి మనం డాక్యుమెంట్ చేసేటప్పుడు దాని యొక్క ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్ ఇవ్వాలన్నమాట. డాక్యుమెంటేషన్ ట్యాగ్స్ యూస్ చేసి అది ఏంటి అనేది వాట్ ఈస్ వాట్ అని ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఓకేనా, ఇది కోడ్. తర్వాత థర్డ్ వన్ వచ్చేసరికి బెస్ట్ ప్రాక్టీసెస్లో ఎక్స్ప్లెయినింగ్ బిజినెస్ రూల్స్ ఆర్ డొమైన్ స్పెసిఫిక్ లాజిక్. అంటే బిజినెస్ రూల్స్ అంటే ఏం లేదు, బిజినెస్ లాజిక్స్ అనమాట. డొమైన్ స్పెసిఫిక్ లాజిక్స్ ఇలాంటివి ఏమన్నా ఉన్నప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉందనుకోండి, అందులో 5 years కంటే ఎక్కువ వర్క్ చేసిన ఎంప్లాయీస్ ఎవరన్నా ఉంటే వాళ్ళకి 15% బోనస్ అయితే ఉంటుంది. అలాంటి లాజిక్స్ రాయాలి కదా, అలాంటి లాజిక్ రాసినప్పుడు మనమైతే ఈ కామెంట్స్ యూజ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. అంటే లాజిక్ ఏంటి అయిందనేది అలాంటి టైంలో యూజ్ చేస్తాం. ఓకేనా, ఇంకా కామెంట్స్ ఇంకా ఏంటంటే టు డూ అండ్ ఫిక్స్ మీ. అంటే ఏదైనా మనం చేయాల్సింది ఏదన్నా తర్వాత చేద్దాం, లేటర్ చేద్దాం అనుకున్నప్పుడు అప్పుడు మనం కామెంట్ అనేది రాసి మనం లేటర్ తర్వాత కామెంట్ చూసి ఇంప్లిమెంట్ చేసి కామెంట్ రిమూవ్ చేయొచ్చు. ఫిక్స్ మీ, ఏదైనా బగ్స్ ఉన్నా కానీ హ్యాండిల్ అండ్ ఎడ్జ్ కేస్ వెన్ ఇన్పుట్ అరే ఇస్ ఎంప్టీ. ఏదైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కూడా మనం లేటర్ ఇంప్లిమెంట్ చేసి చెక్ చేసుకొని రెక్టిఫై చేసుకోవచ్చు అనమాట. అది ఓకేనా. ఇంకా ఎలా యూస్ చేయకూడదు, రాంగ్ యూసేజ్ ఏంటి అనేది చూద్దాం అనమాట. ఎలా యూస్ చేయకూడదు, ఆబ్వియస్ కోడ్ ఎక్స్ప్లెనేషన్స్ అనమాట. అంటే బ్యాడ్ కామెంట్ డస్ నాట్ యాడ్ వాల్యూ. మీరు బ్యాడ్ కామెంట్ చేయటం వల్ల అది ఎటువంటి వాల్యూ అయితే ఉండదన్నమాట. ఇప్పుడు కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 0, ఇనిషియలైజ్ కౌంట్ టు 0. ఇది మనకు చూడంగానే అర్థమైపోతుంది కౌంట్కి 0 ఇనిషియలైజ్ అవుతుందని చెప్పేసి. దీనివల్ల యూజ్ కూడా లేదు. దానికి బదులు మీరు కస్టమర్ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 0 ఇలా డిస్క్రిప్టివ్గా ఇవ్వటం వల్ల మనకు చూడంగానే అర్థమవుతుంది. ఇంకా నో నీడ్ టు కామెంట్ అండ్ నో నీడ్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్. అర్థమైందిగా, మనం ఎక్స్ప్లెయిన్ చేయని అవసరం లేదు, కామెంట్ చేయని అవసరం లేదు. చూడంగానే మన కస్టమర్ కౌంట్ ఇది అని చెప్పి అర్థమవుతుంది. సో ఇలా కోడ్ రాసి మళ్ళీ దానికి కామెంట్ రాసి ఇది మొత్తం క్లమ్జీ అండ్ డిఫికల్ట్ కోడ్ అయిపోతుంది. అండ్ ఇండస్ట్రీలో కూడా దీన్ని యాక్సెప్ట్ చేయరు. టీమ్ మెంబర్స్ కూడా ప్రాబ్లం అవుతుంది, ఎర్రర్స్ రైజ్ అవుతాయి, ఎక్కువ ప్రాజెక్ట్లో చాలా ప్రాబ్లం అవుతుంది అన్నమాట. ఓకేనా, వెరీ కేర్ఫుల్గా ఉండాలి. కామెంట్స్ అంత చిన్నవని తీసేస్తారు, చాలా వాల్యూ అయితే ఉంటుంది కామెంట్స్కి. ఓకేనా, అది. నెక్స్ట్ ఏంటంటే సెకండ్ రాంగ్ యూసేజ్ ఏంటంటే అవుట్డేటెడ్ ఆర్ ఇన్కరెక్ట్ ఇన్ఫర్మేషన్. ఇన్కరెక్ట్ లేదా ఓల్డ్ ఇన్ఫర్మేషన్, అవుట్డేటెడ్ ఇన్ఫర్మేషన్, ఇన్కరెక్ట్ రాంగ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వకూడదు అనమాట. కామెంట్ డజంట్ మ్యాచ్ ద కోడ్. ఇక్కడ చూడండి, ఇంక్రిమెంట్ బై 5 అన్నారు. ఈ కోడ్కి ఇచ్చిన కామెంట్కి సంబంధమే లేదనమాట. ఓకేనా, కౌంట్ ప్లస్ ఈక్వల్ టు 10 అంటే కౌంట్కి 10 యాడ్ అవుతూ వస్తుంది, కానీ ఇంక్రిమెంట్ బై 5తో ఇంక్రిమెంట్ అవుతుందని చెప్పారు. కోడ్కి కామెంట్కి సంబంధం లేదు. సో ఇలాంటివి కూడా మీరు అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ కన్ఫ్యూజింగ్ అండ్ మిస్లీడింగ్. ఓకేనా, తర్వాత స్పెషల్ కన్సిడరేషన్స్లో నెస్టెడ్ కమెంట్స్ అనేవి జావాలో అయితే యాక్సెప్ట్ అవ్వదు, మీ ఎర్రర్ అయితే వస్తుంది. మల్టీ లైన్ కామెంట్స్ కెన్ నాట్ బి నెస్టెడ్ ఇన్ జావా. అంటే జావాలో మల్టీ లైన్ కామెంట్స్లో నెస్టెడ్ కామెంట్స్ అనేవి యాక్సెప్టెన్స్ లేదనమాట. ఓకేనా, అంటే మీరు మల్టీ కామెంట్స్లో ఇంకో మల్టీ కామెంట్ ఇస్తాను అంటే అది ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే ఇది స్టార్టింగ్ కామెంటు, ఇది ఎండింగ్ కామెంటు, ఇంతవరకు మల్టీ లైన్ కామెంట్ అయిపోయింది. మళ్ళీ మీరు ఇంకొక చోట ఎండింగ్ కామెంట్ సింబల్ ఇచ్చినప్పుడు అది ఎర్రర్ వస్తుంది అనమాట. కంపైలర్ ఆర్ జేవిఎం అనేది ఎర్రర్ త్రో చేస్తుంది. ఓకే, అది. ఓకే, బీ కేర్ఫుల్, కామెంటింగ్ ఆల్సో కేర్ఫుల్గా ఉండాలి. ఓకేనా, తర్వాత కమెంట్స్ ఇన్ స్ట్రింగ్ లిటరల్స్. కమెంట్ మార్కర్స్ ఇన్సైడ్ స్ట్రింగ్స్ ఆర్ ట్రీటెడ్ యాజ్ ఎ రెగ్యులర్ టెస్ట్. అంటే మీరు డబల్ కొటేషన్స్లో ఏమి ఇచ్చినా కానీ అది స్ట్రింగ్ లిటరల్ కిందే కన్సిడర్ అయిపోతుంది అనమాట. మీరు కామెంట్ అనేది సపరేట్గా ఇస్తే అది కామెంట్ కింద తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డబల్ కొటేషన్స్లో కామెంట్ యాడ్ చేశారు అంటే అది స్ట్రింగ్ లిటరల్గానే తీసుకుంటుంది. అంటే ఈ టెక్స్ట్ మొత్తం ఈ స్ట్రింగ్ అంతా ఈ కోడ్ అనే వేరియబుల్కి అలొకేట్ అవుతుంది అనమాట. మీకు ఇది మళ్ళీ కామెంట్ కిందకి రాదు. ఓకేనా, ఎగ్జిక్యూట్ అవుతుంది మీకు కోడ్. ఓకేనా, అందుకని సపరేట్గా ఇవ్వాలి కోడ్ అనేది, ఎటువంటి డబుల్ కొటేషన్స్ కానీ సింగిల్ కొటేషన్స్ కానీ లేకుండా. ఓకేనా, తర్వాత పర్ఫార్మెన్స్ ఇంపాక్ట్ వచ్చేసి ఇట్ వోంట్ డిస్టర్బ్ ద కోడ్ ఆర్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్. ప్రోగ్రామ్ లేదా కోడ్ ఎగ్జిక్యూషన్లో ఇది ఎటువంటి డిస్టర్బ్ అయితే చేయదన్నమాట కోడ్కి ఆర్ ప్రోగ్రామ్కి అనమాట. తర్వాత కామెంట్స్ హ్యావ్ జీరో రన్ టైమ్ పర్ఫార్మెన్స్ ఇంపాక్ట్ సిన్స్ దే ఆర్ రిమూవ్డ్ డ్యూరింగ్ కంపైలేషన్.
రన్ టైమ్ పర్ఫార్మెన్స్లో ఈ కామెంట్స్ అనేవి ఎటువంటి ఇంపాక్ట్ అయితే చేయవు. అండ్ కంపైలేషన్ ప్రాసెస్లో ఈ కామెంట్స్ అనేవి రిమూవ్ చేసేస్తుంది అనమాట. ఓన్లీ మనం రాసిన కోడ్ మాత్రం ఎగ్జిక్యూట్ అవుతుంది, కామెంట్స్ అనేవి రిమూవ్ అయిపోతాయి అన్నమాట, ఇగ్నోర్ చేయబడతాయి. హౌఎవర్ ఎక్సెసివ్ కామెంట్స్ కెన్ మేక్ కోడ్ హార్డర్ టు రీడ్ అండ్ మెయింటైన్. ఎలా అయితేనేమి మీరు రిమూవ్ చేసి ఇగ్నోర్ చేసినా కానీ కంపైలర్ అనేవి జేవిఎం అనేవి మీరు ఎక్సెసివ్ అంటే ఎక్కువ కామెంట్స్ అనేవి యూజ్ చేయకూడదు అనమాట. అది రీడబిలిటీని మెయింటైనబిలిటీని తగ్గిస్తుంది. అంటే మీరు ఫ్యూచర్లో అప్డేట్ చేయాలన్నా, ఒక ఫ్యూచర్లో చూడాలన్నా, టీం మెంబర్స్ మీరు అర్థం చేసుకోవాలన్నా మీ టీం మెంబర్స్ని అది చాలా కాంప్లికేటెడ్గా తయారవుతుంది అనమాట. అంటే అప్డేట్ చేయాలన్నా కానీ, మోడిఫై చేయాలన్నా, డీబగ్గింగ్ ఎర్రర్ ఫిక్స్ చేయాలన్నా కూడా అది కాంప్లికేట్ అవుతుంది అనమాట చదవటం కోసం ఎక్కువ కామెంట్స్ ఉంటే. ఓకేనా. తర్వాత కామెంట్స్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ క్రియేటింగ్ మెయింటైనబుల్ అండర్స్టాండబుల్ కోడ్. ఒక మెయింటైనబుల్ అంటే అప్డేషన్ కోసం, ఇలాంటి వాటి మెయింటెనెన్స్ కోసం, అండ్ అండర్స్టాండ్ అయ్యే కోడ్ కోసం కామెంట్స్ అనేవి చాలా అవసరం. ఓకేనా. దే సర్వ్ యాజ్ కమ్యూనికేషన్ టూల్స్ బిట్వీన్ డెవలపర్స్ అండ్ హెల్ప్ డాక్యుమెంట్ ద రీజన్ బిహైండ్ ఇంప్లిమెంటేషన్ డెసిషన్స్. అంటే ఈ కామెంట్స్ అనేవి కమ్యూనికేషన్ టూల్స్లో చాలా హెల్ప్ అవుతాయి డెవలపర్స్ కానీ లేదా యూజర్స్కి కానీ. హెల్ప్ డాక్యుమెంట్ అంటే అప్లికేషన్ ఎలా యూజ్ చేయాలి అండ్ వాటి యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ కానీ ఇలాంటివి ఇండికేట్ చేసేటప్పుడు యూజర్స్కి యూజ్ అవుతాయి, వాళ్ళు చూసి తెలుసుకుంటారు. అండ్ డెవలపర్స్ కూడా ఎలా ప్రాజెక్ట్ డెవలప్ ఎలా చేశారు, ఏంటి లాజిక్స్ ఏం యూజ్ చేశారు, అల్గారిథమ్స్ ఏం యూజ్ చేశారు అని తెలుసుకోవడానికి బాగుంటుంది. అండ్ టీమ్ కొలాబరేషన్ బాగుంటుంది. ఎర్రర్ ఫ్రీ అప్లికేషన్ అయితే డెవలప్ చేయడానికి బాగుంటుంది అనమాట. ఓకేనా. ఈ ఇంప్లిమెంటేషన్ డెసిషన్స్లో కామెంట్స్ యూజ్ చేయడానికి ఇదే కారణం. ఓకేనా. ఇంప్లిమెంటేషన్లో తర్వాత గుడ్ కామెంటింగ్ ప్రాక్టీసెస్ కంట్రిబ్యూట్ సిగ్నిఫికెంట్లీ టు కోడ్ క్వాలిటీ అండ్ టీమ్ కొలాబరేషన్స్. అంటే మీరు పర్ఫెక్ట్ కామెంటింగ్ కరెక్ట్గా ఇచ్చినప్పుడు ఏంటంటే కోడ్ క్వాలిటీ అండ్ టీమ్ కొలాబరేషన్ అయితే బాగుంటుంది, కోడ్ క్వాలిటీకి అయితే తయారవుతుంది. ఓకేనా. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కోడ్ క్వాలిటీ, ప్రొడక్ట్ క్వాలిటీ. కామెంట్లో నేను చెప్పే ప్రతి వీడియోలో చాలా చాలా ఇన్ఫర్మేషన్ అండ్ ఇంపార్టెన్స్ ఉంటుంది. చెప్పేది ఏది నేను ఊరకే చెప్పను, దాంట్లో చాలా యూజ్ అయితే ఉంటుంది అనమాట. మీరు ఒక వెబ్సైట్ కానీ ఒక ప్రాజెక్ట్ కానీ డెవలప్ చేసేటప్పుడు నేను చెప్పే ప్రతి ఒక్కటి చాలా యూజ్ అయితే ఉంటుంది. ఎవరు ఇలా చెప్పరు, సింపుల్గా 3 కామెంట్స్ ఎలా రాయాలో ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో క్లోజ్ చేస్తారు. అవి రియల్ వరల్డ్ ఎలా యూజ్ చేస్తారు, ఎక్కడ యూజ్ చేస్తారు, ఎందుకు యూజ్ చేస్తారని చాలామంది చెప్పరు అనమాట. ఎక్కడో రేర్గా అయితే చెప్తూ ఉంటారు. ఓకేనా. ఓకే, వాట్ ఎవర్. నెక్స్ట్కి వెళ్ళిపోదాం. తర్వాత ఇది క్యాల్కులేటర్ క్లాస్ డాక్యుమెంటేషన్ ఎగ్జాంపుల్ అనమాట. అంటే ఒక క్యాల్కులేటర్ క్లాస్ ఉంటే దానికి డాక్యుమెంటేషన్ ఎలా చేస్తాం ఏంటి అనేది. కాకపోతే మీరు ఎక్కువ కామెంట్స్ యూజ్ చేయడాన్ని తగ్గించండి, వీలైనంత తక్కువగా ఇన్ఫర్మేటివ్గా, డిస్క్రిప్టివ్గా, క్లారిటీగా, పిన్ టు పిన్ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలన్నమాట. కామెంటింగ్ చేసేటప్పుడు ఎక్కువ కామెంట్ చేయకూడదు, అర్థం అవ్వాలి. ఓకేనా. మ్యాక్సిమం అర్థం అవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా. ఇది క్యాలిక్యులేటర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ చెప్తుందన్నమాట, మల్టిప్లికేషన్, అడిషన్. ఓకేనా. ఇది ఎగ్జాంపుల్. ఇక్కడ చూసారు కదా, మీకు HTML లేదా వెబ్సైట్లో ఒక చిన్న పేజ్ అయితే క్రియేట్ అవుతుందని చెప్పేసి, వెబ్ పేజ్, హెల్ప్ పేజ్ లాగా. అప్పుడు మీకు వెబ్సైట్లో మీకు క్లిక్ చేయగానే హెల్ప్ పేజ్ కానీ ఓపెన్ చేయగానే మీకు ఇలాగా HTML కోడ్ అయితే విజిబుల్ అవుతుంది. ఓకే. నేను ఇందాక చెప్పాను కదా, ఆథర్, వర్షన్, సిన్స్ ఎప్పటి నుంచి ఉంది ఏంటి అనేది. ఇలాగ డాక్యుమెంటేషన్ అయితే ఇలా ఉంటుందన్నమాట. ఇది ఎగ్జాంపుల్ క్యాలిక్యులేటర్ అప్లికేషన్స్కి. ఓకేనా. కామెంటింగ్ అయితే ఇలా ఉంటుందన్నమాట. వేరియబుల్ స్టోర్స్ మీరు ఒకసారి వీడియో పాజ్ చేసి, అంటే వీడియో ఆపి ఒకసారి చూసుకోండి కామెంటింగ్ ఎలా ఇచ్చాను, ఎలా ఉంది ఏంటి అనేది. ఓకేనా. ఒకవేళ ఎక్స్ట్రా లైన్స్ ఏమన్నా రాసి ఉంటే అనవసరంగా అవి మీరు తగ్గించుకోండి. ఓకేనా. రిజల్ట్స్ కోసం ఇలాగ ప్రతి ఒక్క లైన్ని, కోడ్ని, ఏదైనా అర్థం కాటిన వాటిని ఇక్కడైతే ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నారు. ఈ అప్లికేషన్ దేనికి సంబంధించింది, కోడ్ దేనికి సంబంధించి, ప్రోగ్రామ్ దేనికి సంబంధించింది ఏంటి అనేది. 2 నెంబర్స్ యాడ్ చేయడం కోసం రిజల్ట్ ఇలా. ఓకేనా. అది వర్షన్, ఆథర్ ఇవన్నీ. ఇంకా తర్వాత మెయిన్ బెనిఫిట్స్ ఏంటి ఈ కామెంటింగ్ వల్ల అంటే, కామెంట్స్ వల్ల ఏంటంటే టీమ్ కొలాబరేషన్ అయితే ఇంప్రూవ్ అవుతుంది అనమాట. అదర్ డెవలపర్స్
ఆల్సో అండర్స్టూడ్ యువర్ కోడ్. అదర్ డెవలపర్స్ కూడా, మీ టీమ్ మెంబర్స్ కూడా అర్థమవుతుంది అందరూ ఒకసారి కలిసినప్పుడు. తర్వాత ఫ్యూచర్ రెఫరెన్స్, ఫ్యూచర్లో మీరు కోడ్ చూసినప్పుడు మీకు అర్థం కావడానికి యూ విల్ అండర్స్టాండ్ యువర్ కోడ్ ఓన్ కోడ్ లేటర్. మీరు ఫ్యూచర్లో ఎప్పుడైనా కోడ్ చూసినప్పుడు మీకు అర్థమవుతుంది అన్నమాట ఎలా డెవలప్ చేసేవు ఏంటి అనేది, ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం. తర్వాత మెయింటెనెన్స్, ఈజీ టు మోడిఫై అండ్ ఫిక్స్ బగ్స్. ఓకేనా, మోడిఫై అండ్ బగ్స్ ఫిక్స్ చేయడానికి బాగుంటుంది మెయింటెనెన్స్ కోసం. తర్వాత ప్రొఫెషనల్ స్టాండర్డ్, ఇండస్ట్రీ ఎక్స్పెక్ట్స్ గుడ్ డాక్యుమెంటేషన్. ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ అయితే ఉంటాయి అన్నమాట, ప్రొఫెషనాలిటీగా ఉంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. మీ కోడ్ డాక్యుమెంటేషన్ ఎవరైనా చూసినా కానీ మీరైతే పర్ఫెక్ట్గా అయితే ఉంటారనమాట. ఓకేనా, కోడ్ ఇంప్లిమెంటేషన్ చేయడం, డెవలప్ చేయడం ఎంత ఇంపార్టెంటో డాక్యుమెంటేషన్ కూడా కరెక్ట్గా ప్రిపేర్ చేయడం కూడా అంతే ఇండస్ట్రీలో. దీన్ని కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి, తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. ఓకేనా, స్టార్ట్ విత్ ది సింపుల్ క్యాలిక్యులేటర్ ఎగ్జాంపుల్. మీకు ఒక క్యాలిక్యులేటర్ ఎగ్జాంపుల్ అనేవి ఇస్తాను, దాన్ని ఒకసారి చెక్ చేయండి, చూడండి, ప్రాక్టీస్ చేయండి అండ్ నిదానంగా కాంప్లెక్స్ ప్రాజెక్ట్స్లోకి మూవ్ అవ్వండి. డాక్యుమెంటేషన్ రైటింగ్ స్కిల్స్ విల్ డెవలప్ స్లోలీ. నిదానంగా మీకు అలాగా ప్రాక్టీస్ చేయడం వల్ల చిన్న చిన్న ప్రాజెక్ట్స్ నుంచి పెద్ద ప్రాజెక్ట్స్కి డాక్యుమెంటేషన్స్ చేయడం వల్ల మీకైతే స్కిల్ అనేది వస్తుందన్నమాట. ఓకేనా, ఇంకొచ్చేసి ఆ డాక్యుమెంట్ ఎక్కడ ఇస్తాను ఏంటి అంటే, క్యాలిక్యులేటర్ డాక్యుమెంటేషన్ అనేది నేను వాట్సాప్ కమ్యూనిటీ అనేది ఒకటి క్రియేట్ చేశాను, శ్రీనివాస్ టెక్ వరల్డ్ అని చెప్పేసరికి. శ్రీనివాస్ టెక్ వరల్డ్ అని ఒక వాట్సాప్ కమ్యూనిటీ అయితే క్రియేట్ చేశాను. మీరు వాట్సాప్లో కమ్యూనిటీస్లో చెక్ చేసి సెర్చ్ చేసి అందులో మన యూట్యూబ్ ఛానల్ లింక్ కూడా ఉంది, మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి. అందులో ఈ పీడిఎఫ్ కూడా డాక్యుమెంటేషన్ క్యాలిక్యులేటర్ డాక్యుమెంటేషన్ కూడా ఇచ్చాను, అప్లికేషన్ డాక్యుమెంటేషన్ కూడా ఇచ్చాను. దాన్ని ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూసి చెక్ చేసి నేర్చుకోండి, ఎలా కామెంటింగ్ ఎలా ఇచ్చాను ఏంటి అనేది. ఈ మీకు వీడియో కనుక నచ్చినట్లయితే ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే, ఏదన్నా నేర్చుకున్నాము అనిపిస్తే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరన్నా జావా నేర్చుకునే వాళ్ళు, జాబ్ కోసం సెర్చ్ చేసేవాళ్ళు, ఎవరైనా కోచింగ్లో ఉన్నా, ఎవరైనా ఇంట్రెస్టింగ్గా కోడింగ్ సైడ్ ఉన్నా కానీ వాళ్ళకి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటివి కోడింగ్ పర్పసెస్ కానీ, టెక్ వీడియోస్ కానీ, మన వెబ్సైట్ బిల్డింగ్ కానీ, ఇలాంటి వీడియోస్ అన్నీ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు చూస్తున్నారు శ్రీనివాస్ టెక్ వరల్డ్ ఛానల్.